మనము ఏం చేయాలంటే మిర్చికి పోవడానికి వేయాలి మందు. అది నువ్వు వానికాలు వస్తే నాన్నతో ఒకసారి నేను మాట్లాడతా. ఇప్పుడు ప్రాబ్లం చెప్పండి సార్, ప్రాబ్లం చెప్పండి ఏంటిదో చూపిస్తాను. ఇది మిర్జేగా, ఇది మిర్జేగ. ఇది ఈ మిర్జేగ వల్ల ఏమవుతుందంటే పూత ఏర్పడంలోనే మనకు కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ మిర్జేగ తింటే చూడండి ఎలా ఉంటుంది. అది లోపల తినేసిందా ఈ లోపల మిర్జేగ ఎప్పుడైతే ఉంటుందో వచ్చిన పూత వచ్చిన మిర్జేగ బుడ్డ అయిపోద్ది. ఇప్పుడు చెట్టుకు వచ్చేసరికి ఒక 100 పూతల బుడ్డలు అయినాయి అనుకోండి, ఎంత లాస్. దీనికోసం మన దగ్గర ఫెన్ఫోత్రిన్ టెక్నికల్ ఉంటుంది. ఆ ఫెన్ఫోత్రిన్ టెక్నికల్ ప్లస్ ఇది వచ్చేసరికి డెల్టామైథిన్ టెక్నికల్, ఆ రెండు కలిపి కనుక మనం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్ ముందు మిర్జేగా ఆగిపోద్ది. అంటే వచ్చిన పూత వచ్చినట్టు పిండి అవుతుంది ఫస్ట్. అది నేను రెమెడీ. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. వైరల్ డిసీజ్ పక్క చెట్టుకు రాకుండా నేను కాపాడుతాను. ఓకే, అర్థమైందా? వైరల్ డిసీజ్ పక్క చెట్టు రాకుండా కాపాడుతాను. నేను చెప్తాను నాన్నకి మెడిసిన్ చెప్తా, మొత్తం తీసుకొచ్చి ఒక 1 by 1 నువ్వు ఫాలోఅప్లో ఉన్నాను కొట్టి ఇక్కడ అన్నింటిలో కల్లా కూడా నంబర్ 1 దిగుబడి. ఈ ఎకరం బాతి చేయను 100 నుంచి 120 బస్తాలు దిగాలి. అప్పుడు దీంట్లో మనం తీసినట్టు లెక్క. ఊరకు పెంచుకొని ఉపయోగం లేదు, కాపుతో రావాలి. కాపు లేదు, నేను చేపిస్తాను నీకు. ఎకరం బాతిగా 120 బస్తాలు అంటే 60 నుంచి 70 క్వింటాలు కొయ్యాలి. దీంట్లో వకీలు పడితే 100 క్వింటాలు దగ్గర కెపాసిటీ గల చేయను ఇప్పుడు ఇది. అర్థమైందా? దాన్ని చేద్దాము, ₹1 మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చెప్తాను అందరికి వెళ్దాం. ఫాలో అవ్వండి, ఎక్కడ మీ డబ్బులు వేసుకోండి. ఫాలో అవ్వండి, రాయిపోద్ది కింద భూమిలో లేదు. అందుకే నువ్వు డ్రిప్లో ఏమన్నా నానోటెక్ యూనిక్ లిక్విడ్ డ్రిప్లో ఇవ్వండి, ఆటోమేటిక్గా ఆగిపోద్ది. డబ్బు తోడు బాగా సాధించేటప్పుడు వేసినప్పుడు మనం చేయాలి. ఏది న్యాయం చేయాలి కదా. లాస్ట్ టైం పెట్టాను యూనిక్ భూములు బాగా పెట్టాను. యావరేజ్ పెట్టా లాస్ట్ టైం 10 తీసుకున్నాను. నీ ఐడి ఉంది కదా, ఎందుకు పెట్టా? ఆ రోజు వస్తా తీసుకొని వచ్చావా? నీ ఐడి మీద కొనుక్కు నీకు డబ్బులు వస్తాయి. కానీ ఆ రోజు వస్తా అరభాగంగా ఇప్పుడు ఇది కూడా నీ ఐడి మీద కొట్టిస్తాను, నీకున్న ఐడి మీద. వాళ్ళు ఎరుకులు కానీ దానికి ప్రొటెక్ట్ అని ఉంటుంది, దమ్ములో వేసుకోవాలి. అది ప్రొటెక్ట్ అను ఆక్వాజల్లో గుళికలు 3 కనుక కలిపి కనుక మీరు దిక్కులో లాస్ట్ దిక్కులో మనం ఎదబెట్టేటప్పుడు కనుక దిక్కులో కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ కుళ్ళు అనేది రాదు. మరిన్ని డబ్బులు వస్తాయని 2-4 మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. 2-4 కూడా బాగా ఉపయోగపడుద్ది. కాకపోతే బేడికి ఏంటంటే 2 విధాలు పచ్చికాయ కోసుకోవచ్చు, మన పండుకాయ కోసుకోవచ్చు. అట్లనా? రేట్ 2 బాగుంటాయి, 2 బాగానే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఉన్న అన్నింటిలో ఈ బేడికి రకమే కొంచెం కాస్ట్లీ పచ్చికాయకి. మన హైదరాబాద్ అయినా ఏదైనా నల్లకాయ కాబట్టి బాగా పొడుగ్గా ఉంటుంది, స్పైసీగా ఉండదు, బాగుంటుంది కాయ. అంటే హ్యాపీ దీంతోనే. ఎన్ని వస్తుందంటే ఎకరానికి? ఇది 8 టన్నులు వస్తాయి. ఎకరానికి వచ్చేళ్ళకి మనం బాగా పండించుకుంటే 50 నుంచి 60 టన్నులకు పండించుకోవచ్చు. 50 నుంచి 60. వెరీ గుడ్. సేమ్ ఈ బొట్టలు చాలా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఏం చెబుతారు బాబు? ముడత ఒక్కటే చెప్తారు, ఇంకా అంతమించి చెప్పరు. చెబుతారా? ముడత ఒక్కటే చెబుతారు. అదేమంటే పురుగు ముందు ఉంది అనుకో, పురుగు ఉందని చెప్తారు. అది దేని వల్ల వచ్చింది, ఆ ముడత దేని వల్ల తెలియదు. అది వైరస్ ముడత, లేకపోతే నల్లి వల్ల వచ్చే ముడత, దోమ రసం పిలిస్తే వచ్చే ముడత, లేకపోతే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ముడత. ఏ ముడతనే మీరు చెప్తారా? చెప్పలేరు. ముడత వచ్చిందని చెప్తారు. వాళ్ళు కొట్లో ఏం చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళు తోచింది ఆ టయానికి ఏ 5 వస్తే అది వాడు కొట్టండి అంటారు. కానీ ఉపయోగం ఉండదు. న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ముడత వేరు, నల్లి వల్ల వచ్చే ముడత వేరు, తర్వాత వచ్చేసరికి దోమ వల్ల వచ్చే ముడతలు వేరు, వైరస్ వల్ల వచ్చే ముడతలు రకరకాలుగా ఉంటాయి. దాన్ని మీరు ఏం చేస్తారు? మీకు అర్థం కాదు, అది మాకు అర్థం కాదు. అది మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ. ఆకు చూడండి ఎన్ని వంకలు తిరిగిందో. ఏం కొట్టాలి చెప్పండి సార్, ప్రోడక్ట్ ఏం చెప్పండి. ఇలాంటి చెట్లన్నీ ఆపగలగాలి. ఈ ఆపినప్పుడే మనకి సార్థకత అవుతుంది. లేదనుకుంటే ఇది ఒక్కసారి మీరు కనుక కాయ కోయటం స్టార్ట్ చేశారంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కాజెట్టు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా మనం కాయ కోసే లోపే వైరస్ రాకుండా నిల్వ చేసిన కెపాసిటీ మన దగ్గర. ఏం పురుగు ఇది? లద్దె పురుగు. అది ఎట్లా ఉంది రైతు పరిస్థితి? ఏడు ఏం లేదన్న, మొత్తం లాస్ అయ్యాడు. రేట్ లేదు. ఎందుకని రేట్ లేదు? రేట్ ఎందుకు లేదు?
డౌన్ ఏముంది, తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. అట్లానా? మరి ఎట్లయితే స్ప్రేయింగ్స్ ఎక్కువైనాయి. పేరేం పేరు? గోపికృష్ణ. గోపికృష్ణ గారా? అంటే మొత్తం ఎంత వేసారు మీరు? మొత్తం ఎక్కడ బతికేసాను ప్రస్తుతానికైతే ఇంతవరకు. పర్లేదు కదా, అంటే ఇప్పుడు తెగులు వస్తుంది, ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పటి నుంచి తెగుళ్ళు ఎక్కువైపోయినాయి అన్న, వాళ్ళు కొరగటం మైనస్ ఇప్పుడు. రైతులు సరిగా మందులు అవగాహన లేదంటున్నారు. అవగాహన అంటే అన్న, ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీసుకుంటారు. రైతులు అనే వాళ్ళు ఏం చేస్తారు, ముడత వచ్చిందంటే పలానా ముడత అంటారు, కొంటారు. తెలియదు కదా. 2 రకాలు ఇచ్చాడు గుర్తు అన్నాడు. దేనికి రాలుతుంది కాదమ్మా, ఇప్పుడు మీరు చదువుకున్న లాగా ఉన్నారు, మీరు నాలెడ్జ్ ఉన్న లాగా ఉన్నారు. అంటే మీకు ఒక బేసిక్ అవగాహన ఉండాలి కదా సార్. ఎప్పుడు వచ్చింది మీకు అవగాహన బేసిక్ రైతులకి? అంటే మనం స్ప్రేయింగ్ చేసే బట్టి మొక్క ఎదుగుదలను బట్టి అర్థమైపోద్ది. అంటే టెక్నికల్ ఏదైనా యూట్యూబ్స్ ఎక్స్ట్రా అవగాహన రైతుకి ఒక వ్యాధి గురించి నిర్ధారణ సరిగా తెలియకపోతే నువ్వు ఎవరో ఇచ్చిన మందులు తెచ్చి కొట్టడం అది పని చేయకపోవచ్చుగా. దాన్ని మనము ఎట్లా ప్రాబ్లమ్స్ బయట రావాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ జస్ట్ స్టార్ట్ అయింది సోదరా, చూడండి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకా రాలే సరిగా, అక్కడ వచ్చింది లైట్గా. ఓకే, దీన్ని మీలాంటి తెలియగల రైతు ఏంటంటే కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు మీరు నిద్రపోతున్నారా ఏంటి? రైతులు అక్కడ ఆ పక్క చీల అంతా వచ్చింది, అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటి ప్రాబ్లం? మరి రైతులకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థం ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ అయింది ఇక్కడ, ఈ దశలో కొట్టుకుంటే ఏదైనా అయిపోద్ది. రైట్? ఎస్ సార్, నువ్వు కరెక్టేనా? అట్లా కాకుండా లేదు నేను ఏంటి అంటే రైతులకి అవగాహన లోపించటమా, లేకపోతే వీళ్ళ దగ్గర ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటాయి. అవగాహన అంటే మందు కొట్టడానికి ఫైనాన్షియల్ ఏందమ్మా? కొట్టాలన్నా టయానికి అందదు కదా అన్న, ఒక్కోసారి మనీ లేనిది. ఒక్కోడంటే ఏదో ఖాతాలు పెట్టుకుని ఏదో తెచ్చుకుంటాడు, ఒక్కోడికంటే మనీ ఉంటుంది, ఇబ్బంది. అండ్ ఇంకోటి దాని గురించి అవగాహన, ఆ తెగులు దేని వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అవగాహన ఎక్కడ లోపిస్తుందంటారు? అవగాహన ఎక్కడ లోపిస్తుందంటే ఇప్పుడు తెలియని ప్రతి ఒక్కళ్ళు మిరపనే వాళ్ళు అందరూ అంటున్నారు రైతులకు అసలు నాలెడ్జ్ లేదు, రైతులు అసలుకి రోగాలు ఎందుకు వచ్చినాయో చెప్పలేకపోతున్నారు. నాలెడ్జ్ ఎందుకు మీరేమన్నారు? వాడికి గురించి తెలియదు. ఇప్పుడు షాప్ లో కూర్చున్న వాడికి ఏమర్థమైంది? అది పండించేవాడికే తెలుస్తుంది. మరి మీరు ఎందుకు కరెక్ట్ మందులు చూజ్ చేసుకోలేకపోతున్నారు? అంటే టయానికి అందించలేకపోతున్నాం. టయానికి అందించలేకపోవటం ఒకటి. మనం ఒక వ్యాధి వచ్చిందంటే దానికి సంబంధించింది మనం అడిగింది ఒక రకం అయితే వాళ్ళు ఇచ్చేది 4 రకాలు. ఆ 4 రకాల్లో అక్కడ కూడా ఏదో లోపం ఉంది. లోపం అంటే మన షాప్స్ కాడ తీసుకునేదాన్ని మనం ఈ తెగులు వచ్చిందన్న ఇప్పుడు చూసుకొని వెళ్తాం. మనం చూసుకొని వెళ్ళినాక వాడిని అడుగుతాం, మన షాప్ లోకి వెళ్ళి పలానా ముందు నాకు తెగులుకి అంటాం. వాడు 4 టైప్స్ ఆఫ్ ది చెప్తాడు. అవును, ఆ 4 టైప్స్ లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే మనం అంటే ఒకటి మనం కాదు, జనరల్ గా నాలెడ్జ్ ఉన్నాడు. సిస్టమ్ లోపం అంటున్నారా? సిస్టమ్ లోపం ఉంది ఒకటి, మన అవగాహన లేనిది, రైతుది లోపం ఉంది, టయానికి అందించలేనిది. ఇప్పుడు మీరు తెలియగల అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్. సో మీరు అవగాహన అంటే ఈ రైతుకి ఏమి సూచనలు ఇస్తారు అందరికి? మామూలుగా ఏముంది, మామూలుగా అయితే ఇన్స్పెక్షన్స్ కి మన టెక్నీషియన్స్ కి ఎవరికైనా కలవండి, వాళ్ళు ప్రపోజ్ చేసి యూజ్ చేయండి అని చెప్తారు. అంటే ఎట్లా అంటే రైతు అనే అతనికి ఏ విధంగా మనము దిశానిర్దేశం చేయొచ్చు మీ ఐడియా ప్రకారం? దిశానిర్దేశం అంటే టయానికి మందులు యూజ్ చేసుకోవాలి. మన అంటే ఎక్కువ హై క్వాలిటీ లేకుండా నార్మల్ లిమిట్ లో టయానికి అందించుకొని, హైరీ కూడా వాడకూడదు ఎక్కువ. అవును. సో జనరల్గా ఇప్పుడు రైతు అనే అతను ఏంటంటే ఏ విధమైన మార్పులు చెందాలనుకుంటున్నారు మీరు? మార్పులు అంటే ఎక్కువ లాభాలు తీసుకోవాలి. ఎక్కువ దిగుబడి తమ్ముడు, ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభాలు, అంతేనా? సో మీకేమనిపిస్తుంది? ఇంత చదువుకొని కూడా మీరు వ్యవసాయ రంగంకి వచ్చి సాటిస్ఫైగా ఉన్నారా, లేకపోతే ఏదో చేస్తానా అంటున్నారా? అంటే మీకు జాబ్ ఇటువంటి కూడా నాకు వ్యవసాయం గొప్ప, ఎందుకంటే నువ్వు వ్యవసాయ కుటుంబంలో పుట్టావు కాబట్టి, వ్యవసాయమే మనకి మెయిన్ కాబట్టి, అంతే కదా సార్? సో అదే మనకి అన్నం పెడుతుంది కాబట్టి, అంతేగా? సో మీరు అన్నట్లు సరే, ఓకే. సో రైతు అనేవాడు ఏంటంటే అందరికి అన్నం పెట్టి దేశానికి కూడా ఫీడ్ చేస్తాను కాబట్టి, వాడి దేశానికి వెన్నుముక కాబట్టి, సో మనం రైతు పని చేయాలని కోరుకుంటున్నారు, అంతే సోదరా? సో రైతే రాజు. బంగారం రా నాన్న, ఫోన్ చేసి సార్.
ఏది బుడ్డలంటే ఇయ్యనా సోదరా? ఏ వరకు యాడి గురుకుతున్నావు నన్ను రమ్మని చెప్పే నేను ఇచ్చోండి ఇదేగా బుడ్డ అంటే ఫ్లవర్ సరిగా కాకుండా బుడ్డ. సూపర్ సూపర్. ఇదిగో ఇట్లా చూపిస్తా ఇరారా నీకు ఎంత లాస్ పోతున్నావు చూపిస్తా. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలమ్మ నువ్వు సొంత పెత్తనాలు చేస్తే అందుకే తీసుకొచ్చింది ఇప్పుడు వచ్చారని చెప్తే. చూడండి సార్, ఇది బుడ్డ, ఇది బుడ్డ, ఇది బుడ్డ, ఇది బుడ్డ. పెట్టుగా చేతిలో పెట్టుకు చేత. ఇది పురుగు కొట్టింది అంటే దాదాపుగా అన్ని బుడ్డలు అయిపోయినాయి. అయిపోయింది. కలర్ చూడండి, ఆ పూత కలర్ చూడండి ఎట్టుంటుందో. అవును, వైట్ ఉండదు. ఇదిగో ఈ రెండు బుడ్డలే. అవును, ఇది బుడ్డే, పనికిరావు పనికిరావు. పూత కరెక్ట్, ఇది కరెక్ట్. ఇది ఇదిగో ఇది కరెక్ట్. ఇది వచ్చేసరికి అవును దీంట్లో నల్లి ఉంది. అవును సార్. అది ఇదిగో చూడండి ఇవన్నీ బుడ్డలే. ఇంకా వాడి కాపు ఎలా వస్తుంది వాళ్ళకి? అవును, మరి ఎట్లా దాని బుడ్డలు తగ్గిస్తాం ఇప్పుడు. పక్క ఇట్లా చూస్తే వేసినాక 4 రోజులకి ఏం మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? ఫెన్ఫోత్రిన్ టెక్నికల్ బ్రాండ్ ఏంటి సార్ ఇది? బ్రాండ్ సుమిటోమా కెమికల్స్, బ్రాండ్ మియోత్రిన్. బ్రాండ్ మియోత్రిన్ సూపర్, మామూలుగా ఉండదు. అదే మనం చూపిస్తాను. ఇంకోటి ఏంటి సార్, ఇంకోటి ఏంటి కలుపుతారు దాంట్లో? డెల్టా మైత్రిన్. డెల్టా మైత్రిన్, అగ్రిమాస్ సూపర్ ఉంటది. అగ్రిమాస్, డెల్టా మైత్రిన్, ఫెన్ఫోత్రిన్ 3 టెక్నికల్ కలిపి కనుక వేస్తే ఆటోమేటిక్ గా మొత్తం ఆ బుడ్డలు ఆగిపోయి ఇలా చూస్తే గోపి తెల్లంగా పోతే కనబడుతుంది నీకు. అర్థమైందా? అది నేను చేస్తాను. అద్భుతమైన ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ అయితే సోదరా. ఈ బుడ్డలు గిడ్లన్నీ తన్నుకొని పోతాయి. నువ్వు ఫోన్ చేయమ్మా, ఫోన్ కొట్టేసి ఇక్కడే ప్రిస్క్రిప్షన్ రాయండి, అడిగి మళ్ళీపోతున్నారు ఇవ్వటాలే. మనోడు మంచిగా ఎవడరా మమ్మల్ని ఆపేదే ఏంటిది తమ్ముడు? ఇది రాసింది మనల్ని ఎవడు రాపేది? అంటే మీరు కూడా పిఠాపురం వచ్చాను, మీరు కూడా అంటే ఫ్యాన్సా? ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అదే జోక్ అంటున్నారు. ఫ్యాన్సా మీరు, లేకపోతే ఫ్యాన్సేనా? భక్తులా? కోసుకుంటారా? పవన్ అంటే అందరికి అభిమానమే తమ్ముడు. పవన్ అభిమానించినాడు ఎవడు చెప్పు? అది కరెక్టే మీరు చెప్పింది.